నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, తాంత్రికులు డాక్టర్ భార్గవ దేవన గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. చాలామంది ఈ మధ్య కాలంలో యువత ముఖ్యంగా పచ్చబొట్లు అంటే టాటోస్ తెగ వేయించుకుంటారు చేతుల మీద, నడుము మీద, మెడ మీద, ఇంకా ఇతర భాగాల్లో. దాని మీద ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కూడా వచ్చేసాయి అనుకోండి. అసలు టాటోస్ వేయించుకోవడం వల్ల లాభమా నష్టమా? లాభం ఏంటి, నష్టం ఏంటంటారు? టాటూస్ వలన లాభం ఏమి అంటే వీళ్ళకి అది వచ్చి ఒక మానసిక ఆనందం అంతే. టాటూస్ అనేది మనం జ్యోతిష పరంగా, గ్రహాల పరంగా చూస్తే టాటూస్ అనేది కేతు గ్రహానికి సంబంధించి. ఎప్పుడైనా కానీ మనం టాటూ వేసుకున్నప్పుడు కేతువు చాలా హైగా ఉంటాడు. ఈ కేతు అంటే ఏంటంటే ఒక డిస్ట్రక్షన్ పవర్, అంటే ఒక డీవియేషన్ ఎనర్జీ. కేతు ఉన్నాడు అంటే దాని నుంచి ఖండనం చేసేదే కేతువు. మీకు ఏదైతే ఆ వర్క్ నుంచి ఇది కావద్దో దాన్నే కేతు అంటారు. మీరు ఎప్పుడు చూడండి, కొంతమంది పేర్లు రాపించుకుంటూ ఉంటారు, ఇష్టమైన వాళ్ళ పేర్లు. ఈ కేతు అనేవాడు ఏం చేస్తాడు, మోక్షకారకుడు కాబట్టి ఈయనకు ఈ ప్రేమ ఇట్లాంటి వాటి పెద్ద ఇది ఉండదు ఆయనకు. ఎందుకంటే ఆయన అల్టిమేటం అనేది మోక్షం. అంటే నువ్వు భగవంతుని కోసం ఏదైనా చేయాలి, నీ సెల్ఫ్గా ఏమి చేసుకోకూడదు అనేది ఆయన రూలు. అట్లాంటిది నువ్వు ప్రేమ దోమ అనుకుంటుంటే ఆయనకు నచ్చదు. అందుకనే ప్రేమికులు టాటూలు వేసుకుంటే ఒకరి పేర్లు ఒకరు విడిపోతారు అని చెప్తారు. కాబట్టి ఎప్పుడు టాటూలు ఇట్లా పేర్లు, వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు వేసుకోకూడదు. ఎందుకంటే అది కేతుకి సంబంధించిన, కేతు ప్రేమకు వ్యతిరేకి, లవ్కి వ్యతిరేకి. ఈయనకి ఎంతున్నా దైవాన్ని ప్రేమించాలి, దైవాన్ని ధ్యానం చేయాలనే కాన్సెప్ట్లోనే ఉంటాడు. అలా టాటూస్ అనేవి కొన్ని రకాలుగా ఇట్లాంటి వాటి పట్ల నెగిటివ్ ఎనర్జీని సూచిస్తాయి. అంటే పచ్చబొట్లు వేసుకున్నా కూడా ఉంటాయి అంటారు సేమ్? అదేనండి, అంటే పచ్చబొట్లలో కూడా మీరు దైవానికి సంబంధించిన వేసుకుంటే ఏమీ కాదు. దేవుడు వేసుకుంటే ఏం కాదు. ఓం, త్రిశూలాలు నాకే ఉన్నది గోండి టాటూస్. గ్రహాలు వేసుకున్నాను నేను, ప్లానెట్స్ వేసుకున్నాను. సో ఇలా దైవ సంబంధమైన టాటూస్కి ఏమీ కాదు. మీరు ఈ లవ్ జివ్వు అనుకుంటున్నారంటే మీరు కెవ్వు అంటారు లాస్ట్కి. కాబట్టి టాటూస్ పట్ల చాలా మనం అవేర్గా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మీకు ఇది అయితేనే అనవసరంగా టాటూస్ జోలికి పోకండి. మీరు పక్కాగా టాటూస్ వలన తను ఇది అవుతాను అనుకుంటే అది దైవ సంబంధమైన టాటూలు వేసుకోవడం మంచిది. ఇంకా కొన్ని రాసులు అసలు టాటూలే వేసుకోకూడదు. ఈ రాసులలో టాటూలు వేసుకుంటే అసలు ఎంత వరిష్ట సిచ్యువేషన్కి వెళ్ళిపోతారంటే అంత వరిష్ట. మీరు హాలీవుడ్లో కూడా చూడొచ్చు, భయంకరమైన టాటూలు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు లాస్ట్కి ఏమి ఇది లేక, ఆఫర్ లేక పడిపోయి ఉన్నారు. టాటూస్ అనేది అంత ప్రభావం చూపిస్తుంది. సో కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఏ ఫీల్డ్ అయినా మీరు టాటూలు పన్నాయి అంటే మీ మీద ఎక్కడో ఒక చోట నెగిటివ్, అది దైవ సంబంధం కాకోకుండా ఉంటే ఆయనకు నచ్చదు. దైవం అయితే ఏం కాదు, దైవం అయితే ఆయన ఏమో ఇది చేయడు. ఎందుకంటే ఆయనకు ఫేవర్ కదా దైవం కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారుగా, మరో టాపిక్తో కలుద్దాం.